త్రిపుర, తలుపు తీ. త్రిపుర, నీకే చెప్పేది, తలుపు తీవే. గడెందుకు పెట్టావు? త్రిపుర, తీస్తావా లేదా? త్రిపుర, త్రిపుర, ఏడుస్తావే? వల్లి ఎక్కడికి వెళ్ళదు. నేను మాట్లాడతాను గాని నువ్వు తలుపు తీ ముందు. నీకే చెప్పేది, వినపడుతుందా లేదా? మొండికేస్తే దెబ్బలు పడితే చెప్తున్నాను. కొట్టకమ్మా, నన్ను చంపేయ్. త్రిపుర, ఏంటా మాటలు? ముందు తలుపు తీ. అమ్మా త్రిపుర, తలుపు తీయమ్మా. అమ్మా త్రిపుర, అంతలా బతిమాలాలా? తలుపు తీయి. తల్లి త్రిపుర, తలుపు తీయమ్మా. ఏంటన్నా తలుపు తీయడం లేదా? అవును, తీయట్లేదురా. త్రిపుర, త్రిపుర నీకే చెప్పేది, తలుపు తీస్తావా తీవా? తలుపులు బద్దలు కొడతారా? కొట్టండి. పిచ్చుకొని పట్టిందా ఏంటి? ఎందుకలా చేస్తున్నావే? ఏంటి కార్తికేయ, త్రిపుర అలకింకా తీరలేదా? అవునానమ్మా, ఎంత పిలిచినా తలుపు తీయడం లేదు. త్రిపుర, తలుపు తీయమ్మా. త్రిపుర, నీకే చెప్పేది, ఏంటిది చిన్నపిల్లలాగా? త్రిపుర, తలుపు తీ. అదిగో నానమ్మ కూడా వచ్చారు. ఇప్పుడైనా తీస్తావా లేదా? నిన్ను చూస్తుంటే కొట్టాలన్నంత కోపం వస్తుందే. కృష్ణవేణి, ఎందుకంత కోపం? లేకపోతే ఏంటత్తయ్యా, దీనందరూ వచ్చి బతిమాలితేనే గాని తిందా? మరి అది చేస్తుంది. తినవే. నేను తినను, నాకొద్దు. చూసారత్తయ్య దీని పొగరు? పొగరు కాదు కృష్ణవేణి, ప్రేమ. ఏమ్మా, ఎందుకలా ఉన్నావు చెప్పు. మీ నాన్నమ్మతో చెప్పవా? భరణి వల్లి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు నాన్నమ్మ. ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోతారమ్మా? వాళ్ళు ఏం తప్పు చేశారు? పరీక్ష రాయాలనుకున్నారు, అందుకే వెళ్తున్నారమ్మా. ఏదో బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడంట. అలాని ఎవరు చెప్పారు? భాస్కర్ బాబు చెప్పాడు. బావ? అప్పుడే బావ కూడా అయిపోయాడు. ఎందుకాడే? సంబంధం ఖాయమయ్యాక మనుషులే కాదు వరసలు కూడా కలుపుకుంటారు. తిను ముందు. నువ్వలా చూస్తే భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తింటావా తినవా? కృష్ణ, కళ్ళు తుడుచుకో. ఇప్పుడేం కాలేదు కదా. పద. దా. అన్నా, నిద్ర పట్టడం లేదా? సరిగ్గా నిద్రలోకి జారుకునే టైంలో దోమ కుట్టింది. నిజంగా దోమే కదా? దోమే? ఎందుకలా అడిగావు? ఒన్ను ఇలా ప్రేమ దోమ అని డౌట్. నువ్వు కూడా అనుమానిస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి వల్లి? ఏంటో, నిన్ను తీసుకుని పట్నం పారిపోవాలని చూసింది పిచ్చి టిప్పు. మనం ఇల్లు వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం. అది ఊరొదిలి జీవితాంతం ఎలా ఉంటుందో ఏంటో అన్నా. మరి దేశాన్ని వదిలి అమెరికాకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ కూడా ఉండలేదంటావా?
అది మన ఇంట్లో తప్ప ఎక్కడా ఉండనంటుందన్నా. అందుకేగా మనం ఇంట్లో ఉండకుండా వచ్చేసింది. దాని నిశ్చితార్థం అయ్యేదాకా ఎలాగోలా తలదాచుకున్నామనుకో, ఇక తలవంపులు తీసుకురాకుండా తల ఉంచుకొని తాళి కట్టించుకుని వెళ్ళిపోతుంది. పాపం టిప్పు ఇప్పుడేం చేస్తుందో ఏంటో. బాధపడుతుందంటావా? ఏమో, ఎవరు చూసొచ్చారు? అయినా త్రిపుర మోహం వేలాడేసుకుని దిగులుగా ఉండే రకం కాదులే. 5 నిమిషాల్లో అయిన వాళ్ళందరినీ మర్చిపోయి అత్తారింటికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనమే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదన్నా. అది వరి అయితే చూడలేను. నీ వీక్నెస్ అది క్యాచ్ చేసిందంటే నన్ను విడిచిపెట్టదు. నన్నే కావాలంటుంది. భాస్కర్ నా ప్రాణాలు కావాలంటాడు. అన్నా, త్రిపురకి భాస్కర్ గారంటే ప్రేమంటావా, నువ్వంటే ద్వేషం అంటావా? నన్ను ద్వేషించడానికి నేనేం చేశానని? చేసిందంతా త్రిపురే. నన్ను ప్రేమించడం, వెంటపడటం భాస్కర్ గారు చూశారు. నా అంతు చూస్తానని చావుగొట్టారు. మొండిగా ఇంటి దగ్గరే ఉండుంటే ఒకవైపు త్రిపుర నిశ్చితార్థం, ఇటువైపు నా చావు జరిగేది. అయినా కక్ష కట్టినవాడు కూడా అంత గట్టిగా కొట్టుండేవాడు కాదు. పోయిన జన్మ నుంచి బద్ధశత్రువైతే ఎలా కొడతాడో అలా కొట్టాడు. పౌడర్ కొట్టుకుని మేనేజ్ చేస్తున్నాను గానీ, లేదంటే చూసిన ప్రతి ఒక్కరూ ఆ దెబ్బలేంటని అడుగుండేవారు. ప్రాణభయంతోనే వెళ్ళిపోదామన్నావు. బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ చూడాలనుకుంటే నీ 7 చూసేదాన్నేమో. ఏమోలే, రేపొక్కరోజు ఇక్కడుండి సూర్యాస్తమయాన్ని చూసావంటే మళ్ళీ మన మొహాలు వెలిగిపోతాయి. అంతే కదా? ఏం మాట్లాడవేంటి? అయ్యో అన్నా, నిన్నే. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? టిప్పుకి నిజంగా నేనంటే ప్రేమ వల్లే ఇప్పుడెందుకొచ్చిందా డౌటు? అంత పట్టుపడుతుంటే అది ప్రేమైనా అయి ఉండాలి, లేదా పిచ్చైనా అయి ఉండాలి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్న దాని గురించి ఆలోచిస్తున్నావంటే మనకు కూడా పిచ్చి అంటారు. సైలెంట్గా పడుకో అన్నా. నీకైతే ఎటువంటి ఉద్దేశం లేదు కదా? చిచి, అస్సలు లేదు. అడిగానంతే. జరిగింది తలుచుకోకుండా దేవుణ్ణి తలుచుకో. నిద్ర పట్టకపోయినా పుణ్యమైనా వంట పడుతుంది. అర్థమైందా? హ్మ్? నాలుగు రోజులు ఆగితే నన్ను కూడా మర్చిపోతారు కదా. కావాలంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్తాను, భరణిని ప్రేమిస్తున్నాను, భరణినే పెళ్లి చేసుకుంటానని. మా అత్త మిమ్మల్ని వెళ్ళిపోండని ఒక్కసారంటేనే మనసు చివుక్కుమందని ఫీల్ అవుతున్నారు. నన్ను ఈ ఇంట్లో పడున్నావని, పశువులా తింటున్నావని, ఇంకా పెళ్లి కాలేదని, నీకు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఏమీ లేవని, ఇంకా ఇక్కడ ఎందుకున్నావని, వెళ్ళిపో అని ఇదిగో ఇన్నిసార్లు అనేసింది. అయినా వెళ్ళిపోలేదు. ఎందుకు? గతి లేక. కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మతి లేకపోయారు అనుకోవాలి. అన్ని మాటలు అనిపించుకొని రోషం వచ్చి మేము వెళ్ళిపోతే మాకే మతలేదంటావేంటమ్మా? అమ్మాయి అన్నందుకు థ్యాంక్స్ అండి. అసలు విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఉక్రోషం వచ్చి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మా వాడికి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఆ, అబ్బా, ఆడపిల్లలు క్యూలో ఉంటారు మరి. విషయానికి రండి పెద్దబాబు. అసలు ఈవిడి గారిని ఉన్న పళ్ళంగా ఎందుకు పిలిపించారో చెప్పండి.